సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 115 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియన్ మావి, డిఆర్డిఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మిప్మా పిడి రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాసలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేను ఏసీపీకి మాట్లాడతాను. ఏసీపీకి పర్సనల్ బాబు ఎవరు ట్రాక్ అని చెప్తారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలు స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీ లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని దీని ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 23 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నేడు సోమవారం కావడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి సిద్ధేశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రామాలయం, దుర్గామాత, దత్తాత్రి, అయ్యప్ప స్వామి, హనుమాన్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. सिद्धेश्वर भगवान की जय। माता अन्नपूर्णेश्वरी माता की जय।
ఇస్తున్నా పరిగెత్తా దంపతులు ట్రాక్టర్ కావాలా కొంచెం ట్రాక్టర్ పెడతా పెట్టుబడి పెట్టున్నాయి మా కొంచెం కొంచెం అయి బ్రో అన్న లైన్ లైన్ ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ రాజు ఆదేశాల మేరకు ఆర్మూరు పట్టణంలోని వివిధ బేకరీలు స్వీట్ హోమ్ లో మున్సిపల్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముఖ్యంగా పరిశుభ్రతను పాటించకుండా ఫ్రిడ్జ్ లో కొంతకాలంగా నిల్వ ఉంచిన తినుబండారాలు మరియు చికెన్ వీటిని మున్సిపల్ శాఖ అధికారులు పరిశీలించారు. ఢిల్లీ స్వీట్ హోమ్, అను బేకరీ, డాల్ఫిన్ బేకరీ మరియు వినాయక బెస్ట్ బేకరీ తదితర బేకరీలో మున్సిపల్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏవైతే ఫంగస్ వచ్చిన బ్రెడ్లు మరియు డేట్ ఎక్స్పైర్ అయిన కూల్ డ్రింక్స్ తదితర వాటిని గుర్తించి ఆ షాపుల యజమానులకు జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. మొత్తం 3 షాపులకు గాను 8,500 రూపాయల జరిమానా విధించడం జరిగిందని మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని బేకరీ తర్వాత స్వీట్ హోమ్స్ హోటల్స్ యజమానులకు దయచేసి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ రాజు సూచించారు. తనిఖీలో శానిటరీ సూపర్వైజర్లు నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్వమౌళి, హెల్త్ అసిస్టెంట్ సురేష్, మున్సిపల్ సిబ్బంది రవి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలుసా అది అదేం చెప్పు ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. 6,000 పెన్షన్ వెంటనే, 6,000 రూపాయల పెన్షన్ వెంటనే, రూపాయల పెన్షన్ వెంటనే, వృత్తుల ఐక్యత హక్కుల పోరాట సమితి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వికలాంగుల హక్కుల పోరాట సమితి వర్ధిల్లాలి, వికలాంగుల హక్కుల పోరాట సమితి వర్ధిల్లాలి, మన్యశ్రీ మందాకృష్ణ అధికారి నాయకత్వం వర్ధిల్లాలి, మన్యశ్రీ మందాకృష్ణ అధికారి నాయకత్వం వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత బయటకు రావాలి. వికలాంగుల హక్కుల పోరాట సమితి వృద్ధుల వితంతుల ఐక్యత, వృద్ధుల వితంతుల ఐక్యత, వృద్ధుల వితంతుల ఐక్యత. వృద్ధాప్తులకు వాళ్ళకు 4,000 వాళ్ళకు శాంక్షన్ చేయాలి. వికలాంగులకు 6,000 చేయాలి. ముసలి వాళ్ళకు కూడా వాళ్ళకు 3,000, 6,000 వాళ్ళకు 6,000 చేయాలి. మాకు బాగా బాధలు ఉన్నాయి. మా కష్టాలు చెప్పుకోలేకపోతున్నాము. ఇప్పటిదాకా 3 సంవత్సరాలైనా మాకు ఏది లేదు. మాకు పింఛన్ ఏమి వస్తలేము. మేము బాగా బాధపడుతున్నాం. మాకు కొంచెం సాయం చేయండి. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోము. మా బాధలు కొంచెం చూసి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకు బియ్యం కూడా 6 కిలో వస్తున్నాయి. కొంచెం బియ్యం కూడా చూడండి. పిల్లలు నలుగురు పిల్లలు ఉన్నారు. మమ్మల్ని అర్థం చేసుకొని కొంచెం చేయండి సార్. మీరు ఎక్కడున్నా మేము యాడ్ చేసుకుంటాం. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. ఎలాగైనా మీరు చేయండి. మేము ఎలాగైనా మిమ్మల్ని మర్చిపోము. మేము దేవుడిలాగా మా మనసులో పెట్టుకుంటాం. మా భర్తలు లేరు. మేము చాలా బాధపడుతున్నాం సార్. ఎలాగైనా సరే మాకు ఖచ్చితంగా చేయాలి సార్. మేము బాగా బాధపడుతున్నాం సార్. మేము కూలీ నాలుగు చేసుకునే వాళ్ళం.
కూలినాలు చేసుకునే భర్త కూడా లేకపోతే ఇప్పుడు నలుగురు పిల్లలు ఎలా పోషించుకుంటాం సార్? మిమ్మల్ని ఎప్పుడు మా వయసు చూడండి సార్, 36 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. మేము ఎప్పుడైనా గుర్తు చేసుకుంటాము. మేము ఎటు పోయినా మిమ్మల్ని ఆదుకుంటాం సార్. మీకు ఎక్కడ పోయినా ఓట్లు ఎక్కడికి రమ్మన్నా వస్తాము, అందరికీ గెలిపిస్తున్నాం సార్, ఓట్లు వేసుకుంటాం. మాకు ఎంత పడ్డా మా అన్నలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాము. మాకు ఎక్కడ వేసినా మీకు దండం పెడతాం సార్. మాకు 4,000 పిల్లలు, 4 పిల్లలు సార్, 5 పిల్లలు ఉన్నారు, 4 ఆడపిల్లలు, ఒక బియ్యం కూడా సరిపోతలేదు సార్. మీకు దండం పెడతా సార్. మాకు 4,000 పింఛను, ఇతరులకు 6,000 పింఛను పెంచండి సార్. మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళగా పోల్చుకుంటాం. మా మనసులో ఎప్పుడు మీరు ఉంటారు సార్. మమ్మల్ని కర్రించండి సార్. ఇదొకటి మా ఇక్కడికి వెళ్ళి అందరూ పోరాడుతారు సార్. మీరు కొంచెం సాయం చేస్తే అవునా మాకు అంతా మంచి జరుగుతుంది సార్. మా ఆర్మూరు పట్టణంలో పీడీఎస్సీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మా రియంబర్మెంట్స్ ఎక్కడ? మా రియంబర్మెంట్స్ ఎక్కడ? విద్యార్థుల జీవితాలతో చెలగాటమ్మా, విద్యార్థుల జీవితాలతో చెలగాటమ్మా. విడుదల చేయాలి స్కాలర్షిప్ రియంబర్మెంట్స్, విడుదల చేయాలి, విడుదల చేయాలి స్కాలర్షిప్ రియంబర్మెంట్స్, విడుదల చేయాలి. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 21 నెలలు గడుస్తూ ఉంది. తను ఎన్నికల్లో ఇచ్చినటువంటి రియంబర్మెంట్ స్కాలర్షిప్ ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కారం చేస్తా, విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు తెలంగాణలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని నియమించలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మీకు పీడిఎస్సీ అదేవిధంగా ఇక్కడ విద్యార్థి లోకం నుంచి ఒక సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాము. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మీకు ఏమాత్రమైన జీతాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను. ఈరోజు పేద విద్యార్థులు కళాశాలలు చదువుకుంటూ ఉంటే వారికి రావాల్సినటువంటి విద్యార్థి సంబంధించినటువంటి రియంబర్మెంట్ స్కాలర్షిప్లు ఇప్పటివరకు విడుదల చేయకపోవడం వల్ల దాదాపు 8,000 కోట్ల రూపాయల పైచలకు ఈరోజు బకాయిలు పెండింగ్లో పడడం జరిగింది. మీకేమాత్రమైన సోయి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈరోజు విద్యార్థులు డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి, ఇంజనీరింగ్లు అయిపోయి ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఎందుకు రోడ్ల మీద తిరుగుతా అని చెప్పేసి ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా అడగడం కానీ చేతనైందని చెప్పేసి అడుగుతున్నాను. వారి చదువు పూర్తి అయి ఉన్నత చదువుకి వెళ్ళాలంటే ఈ రోజు రాష్ట్రంలో రియంబర్మెంట్స్ సమస్య ఈ రోజు వారిని తీవ్రమైనటువంటి వెంటాడుతూ ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఈ రోజు ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పూర్తిగా మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు. మీకేమాత్రమైన చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అడుగుతున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అందగత్తెలు అని చెప్పేసి ఏదైతే ఫ్యాషన్ షోలు తీసుకొచ్చి ఈరోజు 200,000 కోట్ల రూపాయలు మీరు వారి కోసం కేటాయించారు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థుల సంబంధించినటువంటి రియంబర్మెంట్ సమస్య మీరేమైనా మీ దృష్టికి రాలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాను. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ మీరు ఈ సమస్య పరిష్కారం చేసి యాజమాన్యాలతో చర్చలు జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. యాజమాన్యాలు చర్చలు జరిపి ఈరోజు చాలా మంది టీచర్లు, చదువు చెప్పేటువంటి టీచర్లు వారి కుటుంబాన్ని పోషించలేక ఈరోజు కూలి పనులకు పోతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇక్కడ మీరు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాను. తక్షణమే యాజమాన్యాలు చర్చలు జరిపి వారి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు చేపట్టినటువంటి బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ రాబోయే రోజులు లక్షలాది మంది విద్యార్థులని రాష్ట్రం మొత్తం అల్లాకల్లాలు సృష్టిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ఆర్మూరు మండలం ఇసాపల్లి గ్రామంలో ఉట్టికోట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూరు మండలం ఇసాపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉట్టికోట కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఉట్టికొట్టేందుకు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రెండు సార్లు ఇక్కడ పక్క చెప్పారు ఆగకపోయి రేఖ కింద
కళ్యాణ్ ఒక్క 2 నిమిషాలు ఆగి మళ్ళీ ట్రై అయ్యి అన్న ఆగు ట్రై అయ్యి మళ్ళీ ట్రై అయ్యి కాళ్ళు 2 పక్కల అది కడితే బాధ 2 పక్కల అమ్ముతా. అయిపోయింది. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపూడ్ పాఠశాలలో హిందీ దివాస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీ భాష ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం సన్మానించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు స్వాతి హిందీ భాష ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. జాతీయ భాషగా దాని పాత్రను విద్యార్థులకు తెలియజేశారు. ఈ వేడుకల్లో విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. Small speech about Hindi. भारत माँ की शान है हिंदी, हम सभी अभिमान है हिंदी. जन जन की भाषा हिंदी, भारत का आशा हिंदी. बच्चों का पहले शब्द हिंदी, माँ की प्रेम की छाया हिंदी. थैंक यू. I studied in second class. Today my topic name is कविता. सबसे प्यारी सबसे न्यारी हिंदी है राष्ट्रभाषा हमारे. हमको लगती सबसे प्यारी हिंदी से पहचान हमारे. हिंदी दिवस की हार्दिक शुभकामनाएं. धन्यवाद.
సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అన్ని రకాల పెన్షన్లు పెంచాలని సిరికొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ రవీంద్రరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు సంజీవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నిక సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచుతామని ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్నా పెంచడం అన్న మాటను అనడం లేదని ఈ రోజు ఆసరా పెన్షన్ల లబ్ధిదారులతో శ్రీకొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించామని తెలిపారు. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఆసరా పెన్షన్లు పెంచే వరకు ఈ పోరాటం ఆపమన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చమని అడుగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మొట్టల దీపక్ సంపత్ ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు గడుస్తున్న పెన్షన్ పెంచలేదు కాబట్టి మా యొక్క పోరాటంలో మీ దగ్గర వస్తున్నాం. మాకు న్యాయం చేయగలని చెప్పి కూడా మీకు మా యొక్క అక్కలు అన్నల తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్దారులు కావచ్చు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2003లో నవంబర్లో ఎలక్షన్లకు పోయే ముందు వృద్ధాప్య పెన్షన్లను 2000 నుంచి 4000 చేస్తామని, అలాగే బీడీ కార్మికుల అక్క చెల్లెళ్లను 2000 నుంచి 4000 చేస్తామని, అలాగే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో 4000 నుంచి 6000 చేస్తామని, అలాగే పూర్తిగా కండరాల క్షీణత ఉన్నటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు, దాదాపు ఇంకొక నెల అయితే 2 సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఇప్పటికీ మన అక్క చెల్లెళ్ళ మీద, అవ్వాల మీద రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఎలాంటి అసలు చిన్న చూపు ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఓటేస్తేనే గెలిచినటువంటి గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఎన్నో హామీలు నెరవేరుస్తుంది. కానీ ఈ ఆసరా పెన్షన్దారులను మాత్రం మూలకు పడేసింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు ఎవ్వరు కూడా స్పందిస్తలేరు. ఈ 2 సంవత్సరాల నుంచి కేవలం మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో నడిచే ఎంఆర్పీఎస్ ఉద్యమం మాత్రమే, మా గౌరవశ్రీ డాక్టర్ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్లి కేవలం మాదిగ జాతిలో లేరు, ఎస్సీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, ఓసీలో ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వీళ్ళందరికీ పెన్షన్లు పెంచాలా, పెంచకుంటే నేను ఒక ఉద్యమాన్ని తయారు చేస్తా అని చెప్పేసి ఆయన ఉద్యమాన్ని తయారు చేసిండు. ఆయన ఉద్యమంలోని భాగంగా మేము ఈరోజు ఎంఆర్పీఎస్లో పనిచేస్తున్న మేము అక్కలను, అవ్వలను, చెల్లెళ్లను అందరి చేయుత పెన్షన్దారులను పట్టుకొని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడికి వచ్చినాం. దీని ఉద్దేశం ఒకటే, ఇక్కడ రాజకీయం లేదు, మేము రాజకీయాల్లో పోటీ చేసేటోళ్ళం కాదు. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎక్కడ రాజకీయంగా మాట్లాడది, కేవలము అనగారిన కులాలకు, అనగారిన వ్యక్తుల గురించి మాట్లాడేదే కేవలం మందాకృష్ణ మాదిగ గారు. ఎందుకంటే ఈరోజు మీరే ఇచ్చిరు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది హామీ. మీరు గతం చూసుకుంటే ఇచ్చిన హామీలు ఉన్నాయి. హామీలో మా అక్క చెల్లెళ్లకు 2,000 రూపాయల నుంచి 4,000 ఇస్తాను, కొత్త పెన్షన్లు ఇస్తాను. 2 సంవత్సరాలు అవుతుంది, కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారు? అర్హులైన బీడీ కార్మికుల మా అక్క చెల్లెళ్ళు ఎంతో మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి కొత్త పెన్షన్ ఒక్కటి ఇయ్యలేవు. మరి ఇచ్చిన పెన్షన్లు ఏదైతే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్లను నడిపిస్తున్నావు తప్ప కొత్త పెన్షన్లు ఇస్తలేవు, ఇచ్చిన పెన్షన్లను మళ్ళా రెట్టింపు చేస్తలేవు. మరి ఈ హామీని వెంటనే నెరవేర్చుకోవాలా? ఒక్కవేళ నెరవేర్చుకోకుంటే రాబోయే కాలంలో మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మహోన్నత ఉద్యమం మొదలవుతుంది. ఆ ఉద్యమంకి పూర్తి బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంటే వహిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గిట్లా మీరు గిట్లా ఆసరా పెన్షన్దారుల పైన చిన్న చూపు చూసినట్లయితే మాత్రం ఎంఆర్పీఎస్ ఊరుకోదు. వెంటనే ఆసరా పెన్షన్దారుల పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం పెంచారా, కొత్త పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలి అక్క చెల్లెళ్లకు, వృద్ధాప్యులకు. ఎందుకంటే కొడుకులు తిండి పెట్టకుంటే అమ్మలక్కలు పెన్షన్ల గురించి చూస్తున్న రోజులు ఇవి. మరి వాళ్ళ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తలేవు, అక్క చెల్లెల బీడీ పెన్షన్లు మంజూరు చేస్తలేవు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేస్తలేవు, ఉన్న పెన్షన్లు ఇస్తలేవు. కాబట్టి ఉద్యమం స్టార్ట్ అవుతుంది. దీనికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది. మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఉద్యమం నడుస్తుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్కి ఒకటే విన్నవిస్తున్నాం, మీరు వెంటనే ఈ నెల నుంచి పెన్షన్లు పెంచండి. పెన్షన్లు పెంచి పేద ప్రజలను కాపాడండి. కోట్లు కుమ్మరిస్తున్నారు ఎక్కడో అక్కడ ప్రాజెక్టుల పేరు మీద. మరి పెన్షన్దారుల మీద ఇంత చిన్న చూపు మీకు ఎందుకు? ఈ చిన్న చూపు చూస్తే మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ మనుగడ అవుతుంది. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తేరుకొని పెన్షన్లను వెంటనే పెంచారా, పెన్షన్లు పెంచకుంటే ఉద్యమం స్టార్ట్ అవుతుందని తెలియజేసుకుంటూ వచ్చిన అక్క చెల్లెళ్ళు, వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నామా. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర పార్టీ కార్యాలయంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేలుపురు భూమయ్య మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నాటి నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి ముఖ్యంగా కాశీ రాజకీయ ఆగడాలు, ఆకృత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ప్రజా పోరాటం జరిగిందన్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 17న జరిగిన దాడి విద్రోహమేనని విషయాన్ని చర్చించుకోవడానికి గాను
సిపిఐఎం న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న జిల్లా కేంద్రంలో ఇన్నర్ భవన్ నిర్వహించి సమావేశానికి పార్టీ ప్రజా సంఘాల కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిబాబా, శివకుమార్, మల్లికార్జున్, మోహన్ తదితరులు ఉన్నారు. మానభంగాలు చేయడము, దొరికింది దోసుకపోవడము, రకరకాల ప్రజల్ని హింసించినటువంటి నేపథ్యంలో ప్రజలంతా ఐక్యమై కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది నిర్వహించడం జరిగింది. అందులో భూస్వాముల, జాగీర్దారుల, జమీందారుల భూములన్నీ గుంజుకొని ప్రజలకు మట్టిన చరిత్ర ఆనాడు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి ఉంది. దాదాపు 10 లక్షల ఎకరాల భూములన్నీ కూడా ప్రజలు పంచుకున్నారు. 3000 గ్రామాలలో ఎర్రజెండాలు ఎగిరించి గ్రామ రాజ్యాలు నిర్మించుకున్నారు. అట్లాంటి సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఆనాడు ఏదైతే కాసిం రజ్వీ కానీ నిజాం ప్రభుత్వం కానీ జరిపినటువంటి ప్రజల మీద చేసినటువంటి దాడిని మేము ఎదుర్కొంటాం, నిజాంను లొంగదీసుకుంటాం అని చెప్పేసి వచ్చినటువంటి నెహ్రూ సైన్యం, పటేల్ సైన్యాలు వచ్చేసి కూడా ఆ రజాకార్ల మీద కానీ నిజాం సైన్యం మీద కానీ ఏమాత్రం దాడి చేయకుండా ప్రజల మీద దాడి చేసారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం మీద దాడి చేసారు. అందులో 4000 మంది మేకల్ లాంటి యువకులు, రైతులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆనాడు ప్రాణాలు బలిగొన్నటువంటి స్థితి ఉంది. అట్లాంటి ఒక గొప్ప పోరాటం, సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి పోరాటాన్ని తప్పుదో పట్టించడానికి కొంతమంది ఇది విమోచనని, ఇది విలీనం అని చెప్పేసి తప్పుడు భాష అని చెప్తున్నారు. ఇది సరిగాలని చెప్పేసి సిపిఐఎం తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖు నాడు ఎన్ఆర్ భవన్లో పెద్ద ఎత్తున పార్టీ సమావేశాన్ని, సదస్సును నిర్వహించుతున్నాం. ఆ సదస్సుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లు అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరికాదని వేల్పూర్ బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. వేల్పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎందుకు వస్తుందని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. అడ్డదిడ్డంగా ఆరోపణలు చేయడం మానుకోవాలని వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు వేల్పూర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీడియా సమావేశంకు హాజరైన మా నాయకులందరికీ, అలాగే పత్రికా సోదరులకి నమస్కారం. రాష్ట్రంలో ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో విజయవర్గంలో ఉన్నటువంటి యూరియా కొరతపై మొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా అడ్డగౌలు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు మానల మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి గారు, మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో, మీ నిజంగా యూరియా కొరత లేకుంటే రైతులందరూ ఒక్క సంచి యూరియా కోసం రోడ్ల మీద నిలబడుతున్నారు. దానికి సమాధానం మీరు చెప్పాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువగానే కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సప్లై చేసిందని సునీల్ రెడ్డి అంటున్నారు. అయ్యా సునీల్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వం కంటే యూరియా ఎక్కువ సప్లై చేసినట్లయితే రైతులందరూ ఇంత అవస్థలు ఎందుకు పడుతున్నారు? నిద్రాహారం మాని తెల్లందాకా రాత్రి మావులు 4 గంటలకు ఒక్క బస్తా యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి నిలబడిన పరిస్థితి ఎందుకు వస్తుంది? గత మా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఇంటి దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆటోలో వచ్చి యూరియా సంచులు ఎన్ని కావాలంటే అన్ని వేసి వెళ్ళేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? మీకు పరిపాలన చేతగాక, ముందస్తు ప్రణాళిక లేక రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఇలాగే ఇంకో వారం రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే పంట మొత్తం నష్టపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. మీకు పరిపాలన యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనదని సమాధానం చెప్పలేక కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశంలో మా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనమందరం వెళ్ళి యూరియా కోసం ఢిల్లీ ధర్నా చేద్దామని చెప్పి అడిగితే మీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరి మీద ఒకరు మాట్లాడలేదు. మోడీ ముందట ధర్నా చేయడానికి భయపడుతున్నారా? అసలు ఒక సొసైటీకి ఎంత యూరియా అవసరం ఉంది, ఎంత సరఫరా చేశారు, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటో అధికారులను అడిగి తెలుసుకున్నారా? ప్రయత్నం చేసినారా? ప్రభుత్వం చేయడం లేదు. దేశానికే రైతు వెన్నెముక లాంటి
రైతు ఒక యూరియా బస్తా కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 జర్ల నీళ్లు తాగే పరిస్థితి తెచ్చినారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట టీయూసీఏ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. పారిశుద్ధ కార్మికుల బకాయి వేతనాలు మరియు 2 జతల బట్టలు, కార్మికులకు ప్రమాద ఇన్సూరెన్స్ 20 లక్షల వరకు పెంచాలని, కార్మికుల ఉద్యోగ భద్రత మల్టీపర్పస్ విధానం రద్దు జీవో 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని టీయూసీఏ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. జీతాలు ఇయ్యలేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు ఎంపీడీఓలు చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈరోజు పాలక వర్గం ఉంటే వాళ్ళ చెవులు బట్టి అందేవాళ్ళం. 15% లేదు, 16 ఫైనాన్స్ లేదు, 13 ఫైనాన్స్ లేదు. సర్పంచ్ ఉంటే కానీ ఇవ్వమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతుంది. నువ్వు కనీసం ఈ జీతాలు ఇవ్వకపోయినా ఆ ఎలక్షన్లు పెట్టి ఉంటున్న ఆ డబ్బుల ద్వారా వీళ్ళకి జీతాలు రావడానికి అవకాశం ఉంది. అది కూడా చేయట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే కొనసాగితే ఖచ్చితంగా నీ ప్రగతి భవన్ కూడా ముట్టయిస్తామని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నిన్న మొన్న బోధనలో 2 కార్మికులు యాక్సిడెంట్గా మరణిస్తే వాళ్ళ బతుకు లేదని కార్మికులు వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాలు చేస్తే తప్ప వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. ఎక్కడ కూడా ఉన్న ఈ కార్మికులకు ఇన్సూరెన్స్ లేదు, ఉద్యోగ భద్రత లేదు, సబ్బులకు డబ్బులు లేవు, కనీసం యూనిఫామ్లకు కూడా పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ కొనసాగుతున్నదంటే ఎవరి కోసం ఈ పాలన కొనసాగుతుంది, ఎవరిని ఉద్ధరించడానికి ఈ పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా టీయూసీగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దీన్ని తక్షణమే మార్చకుండా, చట్టం చేయకుండా గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు చెల్లిస్తానన్న నువ్వు గ్రీన్ ఛానల్ ఇప్పటికీ ఓపెన్ కాలేదు. గ్రీన్ ఛానల్ లేదా, లేకపోతే నువ్వు గ్రీన్ సిగ్నల్లో లేవా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు కార్మికులు. రేవంత్ రెడ్డి అట్లాగే సీతక్క మీరు గుర్తుపెట్టుకోండి, పంచాయతీ రాజ్ చక్రవర్తి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మీరు. ఈ కార్మికుల గోసలు మీకు కనబడతలేవా? బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి మహాసభ నిర్మించుకోవడానికి మీరు సన్నద్ధాలు చేస్తున్నారు. ఈ కార్మికులు కనబడట్లేదా? ఆ సభల కంటే ముఖ్యం ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇచ్చేదాంట్లో చూపిస్తే బాగుంటాయని చెప్పేసి కూడా టీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిరికొండ మండలం తాళరామడుగు గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా బ్యాంకు వివరాలు అడిగితే సమాచారం ఇవ్వవద్దని సూచించారు. మండలంలో చాలా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కావున ప్రజలు సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రామ ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ వారికి సోషల్ మీడియాలో ఏ విధంగా ఉండాలి, ఫోన్లలో ఏ విధమైన సెట్టింగ్లు ఉంచుకోవాలో వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అంజుశ్రీ, రమేష్ కుమార్, నవీన్, తేజ నాయక్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. పైసలు 24 గంటల లోపు గంట లోపు 1930 ఆ నంబర్ ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళు అక్కడ నువ్వు అన్ని డీటెయిల్ అడుగుతారు. అవన్నీ మీరు చెప్పేయాలి. అంటే మీరు మాకు కంప్లైంట్ చేసినట్టే. మీరు మాకు ఒక రోజు వచ్చినా ఏం కాదు, ఫస్ట్ అది చేయాలి. అది చేసినాక మీ కంప్లైంట్ అక్కడ అయిపోతుంది. ఒక రోజు అయినాక మా దగ్గర వచ్చినా కూడా ఏం కాదు, ఈ పైసలు ఇంటికి పోయి కానీ గంట లోపల అది మాత్రం చేయాలి. ఆ నంబర్కి ఫస్ట్ కాల్ చేయాలి. గంట లోపల 1930 ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ మీకు అందరూ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ డీటెయిల్ అడుగుతారు. ఆ డీటెయిల్ మొత్తం వాళ్ళని చెప్పేయాలి. అది ఫేక్ అనుకోద్దిగా, అది డీటెయిల్ అని చెప్పాలి. అది మీకు కంప్లీట్ చేసినట్టే. అలా మా దగ్గరికి వచ్చి ఒక ఆధార్ కార్డు పట్టుకోవచ్చు. మళ్ళీ మేము దాన్ని అప్లోడ్ చేస్తాం. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అంటే పైసలు పోతాయి, అవి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. పైసలు పోకుండా కూడా మోసం జరుగుతుంది, అది నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇప్పుడు ఎట్లా అంటే మన ఇంట్లో ఆడపిల్లల్ని ఫోటోలు పెట్టి, అంటే బాడీ మనది ఉంటుంది కానీ ఆడపిల్ల ఫోటో ఉంచి వేరే వేరే రకంగా పెట్టేసి బెదిరియడం, అంటే మీ ఇంట్లో చూపిస్తా అనే రకంగా బెదిరిస్తారు కదా, అదొక రకమైంది. ఇట్లనే ఇప్పుడు మార్ఫింగ్ అని, లేకపోతే పోర్నోగ్రఫీ అని, అంటే ఆ పిల్లల్ని అందులో యూజ్ చేసి మనల్ని భయపెట్టడం. ఇంతకుముందు నిన్న మొన్న దాకా జరిగింది. ఒక సిస్టమ్ వెనకాల ఫోటో జరిగింది చూసిరా. మనం ఏం చేస్తాము, మొన్న దాకా గిబ్లీ ఫోటోస్ అని వచ్చింది. మనం ఏం చేస్తాము, అరే ఫోటో మంచిగా ఉంది కదా అని ఆన్లైన్ AI ద్వారా యూజ్ చేసుకొని మన ఫీచర్స్ అన్నీ అందులో మన ఫోటో అందులో పెట్టేసుకోగానే ఆ AI అనేది మన సోర్స్ మొత్తం తీసుకుంటుంది. మన ఫేషియల్ ఫీచర్స్ ఎట్లుంటాయి, అంటే మన బాడీ కట్ ఎట్లుంటుంది, మన ఐస్ ఎట్లుంటాయి అని మొత్తం ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేసుకొని అది సేవ్ చేసుకుంటుంది. బ్యాక్గ్రౌండ్లో సేవ్ చేసుకొని మనకి ఒక ఇమేజ్ని బయట పంపిస్తుంది. మనం జస్ట్ ఆ ఇమేజ్ని చూసి ఫీల్ అయిపోతాం ఏమని, అరే మంచిగా ఉంది కదా ఫోటో అని. అట్లా కాకుండా ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే అది ఫీచర్ మొత్తం సేవ్ చేసుకొని ఫేస్బుక్లో మీ పేరు మీద, అంటే ఫోటో మీదే ఉంటుంది బట్ మీ వేరే పేరు పెట్టేసుకొని ఆ ఫోటో మీద వాళ్ళు ఫేక్ ఐడీస్ యూజ్ చేసుకుంటారు అన్నట్టు. యూజ్ చేసుకొని ఇప్పుడు అమ్మాయిని నేనున్నా,
నా ఫోటో తీసుకొని అరే అబ్బాయిలైనా ఎవరైనా అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతారు కాబట్టి నా ఫేస్ యూజ్ చేసుకొని వాళ్ళు అరే నాకు నార్మల్గా చాటింగ్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి దాని తర్వాతకి వెళ్ళి పైసలు నాకు కొంచెం పైసలు డబ్బులు అవసరం ఉన్నాయి, డబ్బులు ఇస్తారా అని అంటారు. తర్వాత ఇంకా క్లోజ్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారు, పైసలు ఇస్తారు. అట్లనే 10,000 పోయి 1,00,000 దాకా పోతుంది. అట్లానే ఈ ఫీచర్స్ అనేది మన ఎప్పటికైనా కూడా మనకు సంబంధించిన పర్సనల్ డేటా, ఫొటోస్ కావచ్చు, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, ఏటీఎం పిన్స్ కావచ్చు, లేకపోతే మన ఫోన్కి వచ్చే ఓటీపీస్ కావచ్చు, ఫోన్ నెంబర్స్ కావచ్చు, అది ఎవరికి ఇవ్వద్దు అసలు. సిరికొండ మండలం కొండూరులో వరద బాధితులకు ఉద్యోగస్తులు కలిసి సహాయస్తం అందించారు. రావుట్ల కానిస్టేబుల్ బాలరాజ్, వెంకట్ చీమనపల్లి, గంగాధర్ రిటైల్ ఆఫీసర్ సికింద్రాపూర్, అరుణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొండూరు, సత్యనారాయణ ఎల్ఏసి కొండూరుతో పాటు మరికొందరు కలిసి బాధితులకు 50,000 విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కానిస్టేబుల్ బాలరాజు మాట్లాడుతూ, ఇటువంటి విపత్తు నిజామాబాద్ లో చూడలేదు. చిన్న సాయమైన బాధితులకు అందించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు.